హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 187 పాయింట్స్ పెరిగి 79,595 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 41 పాయింట్స్ పెరిగి 24,167 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 342 పాయింట్స్ పెరిగి 55,647 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 422 పాయింట్స్ పెరిగి 54,397 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 87 పాయింట్స్ పెరిగి 21,438 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 5.7% పెరిగింది. డిక్సాన్ టెక్నాలజీస్ 5% పెరిగింది. మ్యాక్స్ హెల్త్ కేర్ 5% పెరిగింది. బర్జర్ పెయింట్స్ 4.6% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే చోలా ఇన్వెస్ట్ 5.6% కరెక్ట్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 4.9% కరెక్ట్ అయింది. సైంట్ 2.8% కరెక్ట్ అయింది. ఎన్సీసీ 2.5% కరెక్ట్ అయింది. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం చూసినట్లయితే వరుసగా 6వ సెషన్లో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ర్యాలీని కొనసాగించాయి. సో దీనికి మెయిన్ రీజన్ మనకు గ్లోబల్గా అంతగా నెగిటివ్ న్యూస్ కానీ పాజిటివ్ న్యూస్ కానీ లేవు. బట్ మన ఇండియాలో మాత్రం Q4 సెషన్లో Q4 రిజల్ట్ సీజన్ అనేది నడుస్తుంది. సో దీంట్లో మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఐసిఐసిఐ బ్యాంక్ అని ఇతరత్ర బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ కొంతవరకు మంచిగా పెర్ఫామ్ చేయడం వల్ల అది మార్కెట్ సెంటిమెంట్ని బూస్టప్ చేశాయి. సో దానివల్ల మనకు 6వ సెషన్లో కూడా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ కొంతవరకు ర్యాలీని కొనసాగించేలా చేశాయి. సో మనకు క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 187 పాయింట్స్ పెరిగి 79,595 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 41 పాయింట్స్ పెరిగి 24,167 దగ్గర క్లోజ్ అయింది. సో దీంతో సెన్సెక్స్ 0.24% పెరిగితే నిఫ్టీ 0.17% పెరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే 2,389 షేర్స్ మనకు లాభపడ్డాయి. సో అలాగే 1,453 షేర్స్ మాత్రం నష్టపోయాయి. 137 షేర్స్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. సో ఆల్మోస్ట్ అన్ని మనకు బెంచ్ మార్క్ ఇండిసెస్ అన్నీ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యాయి. బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ మాత్రం లైక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మనకు కొంతవరకు గెయిన్ అయ్యాయి. సో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కానీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 కానీ ఇండిసెస్ ఈ 2.8% వరకు పెరిగాయి. సో అలాగే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అది మాకు ఎంతవరకు బూస్టప్గా ఉంటుంది. సో ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.